స్వామీజీ, జీవాత్మ పరమాత్మ ఒక్కటేనా లేక వేరు వేరా? వాటి గుణాలు లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఇప్పుడు పరమాత్మ నిరాకారం అని చెప్పారు. అంటే పుట్టుక లేనివాడు, ఒక చోట నుంచి కదిలేవాడు కాదు. సినిమా స్క్రీన్ దాంట్లో అది పరమాత్మ. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ పరమాత్మ. దీంట్లో ఒక గ్లాస్ పెట్టేశారు కదా. ఈ గ్లాస్ పెట్టేటప్పటికి ఒక గ్లాస్ లోకి వస్తే జీవాత్మ. అంటే గ్లాసు పగలగొట్టమే కానీ లోపల ఈ ఆకాశాన్ని ఎవరూ తప్పదు. అంటే సుప్రీం సోల్ అంటారు, పరమాత్మ సుప్రీం సోల్ అంటారు. ఒక్కొక్క గ్లాస్ ఇలా పెట్టుకుంటూ పోతే ఒక్కొక్క దాంట్లో ఉన్నదానికి ఇండివిజువల్ సోల్ అంటారు. ఉదాహరణకు ఒక డిస్టిక్ ట్రాన్స్ఫార్మర్. ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఆ ఊళ్ళో 1 కోటి బల్బులు ఉంటాయి, రకరకాల బల్బులు. కానీ ట్రాన్స్ఫార్మర్ సుప్రీం పవర్ అనుకుంటాం. కానీ ఒక్కొక్క బల్బు కలగడానికి ఒక్కొక్క ఇండివిజువల్ పవర్ ఉంటుంది. అలాగే ప్రతి ప్రాణిలో కూడా ఆ ఇండివిజువల్ సోల్ నే జీవాత్మ అంటారు. పరమాత్మకి ఏదైతే గుణాలు ఉన్నాయో జీవాత్మ కూడా అదే ఉన్నాయి. పరమాత్మకి ఎట్లయితే పుట్టుక లేదు, చావు లేదు, జీవాత్మ కూడా పుట్టుక లేదు, చావు. అంటే ఈ ఆకాశానికి జీవాత్మకి చావు లేదు, పరమాత్మకి చావు. అందుకనే క్షేత్రము క్షేత్రం. ఎందుకంటే పరమాత్మ యొక్క అంశే జీవాత్మ. జీవుడు అంటే వాసనతో తెచ్చుకున్న వాడు కాబట్టి జీవుడు వెనక ప్రత్యేగాత్మ అని. ఈ ప్రత్యేగాత్మ ఎవరికి అంటే ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ. గాఢలేదు పరమాత్మకు నాకు భేదం ఉందని చెప్పు. పరమాత్మ వేరు నేను వేరని చెప్పు. గాఢలేదులో చెప్పలేదు. అక్కడ దేహ భ్రాంతి పోయింది. నువ్వు అక్కడ జీవాత్మగా ఉన్నావు. అంటే దీనిలో ఆకాశం ఉన్నప్పుడు ఇది బయట రెండుగా లేవు కదా. అంటే మనసు కల్పించిన ఆ జీవుడు నిరవపోయినప్పుడు ప్రత్యేగాత్మకి పరమాత్మకి తేడా ఏది? ఎవరైతే వాసనతో ఉంటే మళ్ళా ఇంకొక దేహం తీసుకుని వస్తుంది. అట్లాగే వాసన లేని జీవనుడికి అంచకాలే. ఇప్పుడు నా దేహం పోతుంది 5 నిమిషాలు, ఇలా పడిపోతుంది. కానీ నా లోపల ఏదైనా వాసన ఉంటే మళ్ళా పునర్జన్మ. కాబట్టి నాలో వాసన పోగొట్టుకున్నాను. కాబట్టి ఏ క్షణంలో ఎలా ఉన్నా కాలిపోయినా అది జీవన్ముక్తుడు. అంటే కనిపిస్తే శరీరం జీవన్ముక్తుడు, కనపకపోతే విదేహం.